హలో అందరికీ. తమ్నెయిల్ చూసి వచ్చుంటారు కాబట్టి మేడారం సమ్మక్క సారక్క జాతరకైతే మేమైతే బయలుదేరాము. సమ్మక్క సారక్క మేడారం జాతర అని మా సైడ్, మా పుట్టింటి సైడ్ అయితే ఎవ్రీ 2 yearsకి కంపల్సరీ వెళ్తారండి. అలాగే మేము మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఇది థర్డ్ టైం. ఈసారి ఇంకా స్పెషల్ ఎందుకంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 2 years అయిపోయింది. మేడారం వెళ్ళొచ్చిన తర్వాతే ఇంకా అమ్మవారిది ఫస్ట్ వీడియో పెట్టాలని చెప్పి మేడారం జాతర వీడియో అయితే ఒక్క షార్ట్ అనేది పోస్ట్ చేశాను. ఎవరి గురించి మాకు తెలియదు కానీ మేమైతే నమ్మకంతో వెళ్తున్నాం అనమాట. మా ఇంట్లో మీరు పూజ గది ఎప్పుడు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ అమ్మవారి ఫోటోనే ఉంటుంది. ఒక కులదైవం లాగానే మా ఇంటి కులదైవం లాగా మేము కొలుస్తాము. ప్రతి గురువారం అయితే మా ఇంట్లో ఖచ్చితంగా పూజ జరుగుతుంది అమ్మవారికి. అయితే మేము ముడుపు కడతాం అనమాట. ఆ ముడుపు తీసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సమర్పిస్తాం. ఏముంటది విజయవాడ నుంచి భద్రాచలం వెళ్ళి అక్కడ నుంచి అమ్మ వాళ్ళతో పాటు మేడారం వెళ్తాం అనమాట. అలాగైతే దగ్గర. కొంతమంది విజయవాడ నుంచి వరంగల్ వెళ్ళి వరంగల్ నుంచి కూడా మేడారం వెళ్తారనమాట. వరంగల్ నుంచి కూడా 2.5, సేమ్ భద్రాచలం నుంచి కూడా 2.5. ప్రతిసారి అమ్మవారి దగ్గరికి వెళ్లే ముందు ఏమీ మర్చిపోకుండా ఒక పేపర్లో రాసుకోవడం మాకైతే అలవాటు. ఇప్పుడు మీకు చూపించేది 2 years బ్యాక్ ముందు ఆ లిస్ట్ అనమాట. ఏమేమి కావాలి, ఏం తీసుకెళ్లాలని ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక ప్రాపర్ ప్లానింగ్లా ఉండాలి. లేదంటే అక్కడికి వెళ్తే మర్చిపోతే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అన్నీ ముందే రాసేసుకుంటాము. సో మేము ఇక్కడ భద్రాచలం వచ్చాము. ఇది అమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. సో నేను చూపించే లగేజ్ మొత్తం ఇప్పుడు మేము మేడారం టైంలో అయితే బస్సెస్ చాలా ఈజీగా దొరుకుతాయి. సో ఇబ్బంది ఏం లేదు. మేము బస్కి వెళ్తున్నాం అనమాట. చాలామంది 1 day ఉండే వాళ్ళు అయితే ఓన్ వెహికల్తో వచ్చి 1 day స్పెండ్ చేసి వెళ్ళిపోతారు. కొంతమంది ఆటోలో కూడా వస్తారు. బట్ మేము 3 days ఉంటున్నాం కాబట్టి బస్సులో వెళ్ళిపోతున్నాం అనమాట. ఇదైతే మేడారం స్టార్టింగ్ అనమాట. మొత్తం అడవే ఉంటుంది అమ్మవారి గుడి అంతవరకు. సో ఎవరైతే 1 day ఉండి వెళ్ళాలో వాళ్ళు చక్కగా దర్శనం చేసుకొని ఓన్ వెహికల్స్ కానీ ఇలా మాట్లాడుకొని వచ్చి అక్కడ తినేసి వెళ్తారనమాట. సో బస్ స్టాండ్ నుంచి 2 to 3 kilometers పరిధిలో మొత్తం అడవే ఉంటుందండి. సో ఎవరు ముందెళ్తే వాళ్ళు అక్కడ నీట్గా క్లీన్ చేసుకొని టెంట్ వేసుకొని ఉంటారనమాట. ఇంకా మేము ఒక రోజు ముందు వెళ్ళాం కాబట్టి ఆ మాత్రం ప్లేస్ ఉంది. అదే నెక్స్ట్ డే థర్డ్ డే అయితే అసలు ప్లేసే ఉండదండి. ఈవెన్ పక్కనే అయిపోతారనమాట టెంట్లు వేసుకొని, అంతమంది జనం వస్తారు. ఈసారి అయితే నాకు వాటర్ ప్రాబ్లం అనిపించింది. చాలా అంటే చాలా వాటర్ ప్రాబ్లం అనిపించింది అనమాట. ఈసారి మాకైతే రోడ్డు సైడ్కి వచ్చేసరికి పాపం మా హస్బెండ్ చూసారా, కర్చీఫ్ కట్టుకునే ఉన్నారు. ఆయనకి డస్ట్ ఎలర్జీ ఉంది. మొత్తం దుమ్ము అనమాట. అందులో కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి కాబట్టి ఇంకా దుమ్ముగా అనిపించింది. బట్ అమ్మవారి దగ్గరికి వచ్చినందుకు సంతోషంగానే ఉంది. సో మేమైతే ఛార్జబుల్ లైట్స్ తెచ్చుకున్నాం ముందే తెలుసు కాబట్టి. అమ్మవారి దర్శనానికి ముందు జంపనవాగులో స్నానం అయితే కంపల్సరీ. అమ్మవారి చరిత్రలోకి వెళ్తే అమ్మవారు అడవిలో పుట్టలో దొరికారని మన చరిత్ర చెబుతుంది. సమ్మక్క అమ్మవారు పెద్ద అయిన తర్వాత మేడారం పాలకుడైన పగిడిద్దరాజుకిచ్చి పెళ్లి చేస్తారనమాట. వీళ్ళకి పుట్టిన సంతానమే సారలమ్మ, నాగులమ్మ అండ్ జంపన్న. ఒకనొక టైంలో మేడారంకి తీవ్ర కరువు వచ్చిందంట. సో ఆ టైంలో వాళ్ళు పన్ను కట్టలేదని అప్పటి కాకతీయుల రాజు అయిన ప్రతాపరుద్రుడు తన సేనలను పంపించి వీళ్ళ మీద యుద్ధం చేయిస్తాడంట. సో ఆ యుద్ధం చేసే టైంలోనే పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ అండ్ గోవిందరాజు వీరమరణం పొందుతారు. అప్పటికే సమ్మక్క కుమారుడైన జంపన్న శత్రువులతో పోరాడి గాయపడి వీరందరూ వీరమరణం పొందారని తెలిసింది వెంటనే ఆయన దగ్గరలో ఉన్న సంపంగి వాగులో దూకి ఆయన ప్రాణత్యాగం చేశారు. కుటుంబం అంతా కోల్పోయినా సమ్మక్క మాత్రం వెనక్కి తగ్గకుండా యుద్ధరంగంలోకి ప్రవేశిస్తారనమాట. ఆమె వీరత్వానికి కాకతీయ సైన్యం భయపడుతుంది. అయితే అమ్మవారి ఒళ్ళంతా చిల్లులైపోయేంతగా ఆవిడ యుద్ధం చేస్తూ తీవ్రంగా గాయపడిపోయి మేడారం గ్రామ సమీపంలో చిలకలగుట్ట వైపు వెళ్తారు. సో ఆమెను అనుసరిస్తూ అక్కడికి గిరిజనులు వెళ్ళినా ఆవిడ అక్కడ కనిపించకుండా నాగవృక్షం చెట్టు కింద కుంకుమ భరణై అమ్మవారు అక్కడ వెలిసారనమాట. నెక్స్ట్ డే అదే ప్రతాపరుద్రుడికి కల్లోకి అమ్మవారు వచ్చి చెప్పడం ద్వారా ఆయన ఆ యుద్ధాన్ని అయితే అక్కడతో ఆపేశారని చెప్తారు. అలా అమ్మవారు మానవ రూపాన్ని వదిలి దైవ రూపంగా మారుతారు. ఇక్కడ అమ్మవారిని అందుకే విగ్రహం రూపంలో కాకుండా కుంకుమభరణ రూపంలో ఆరాధిస్తారు. అమ్మవారి దర్శనం అయినాక అమ్మవారు చెట్టులోను పుట్టలోను ఉంటుందని భావించి మళ్ళీ అక్కడ చెట్టు దగ్గర అమ్మవారిని తలుచుకుని 2 గద్దెలు తయారు చేసి మొక్కులైతే తీర్చుకుంటాము. అమ్మవారు మాయమైన చిలకలగుట్ట కదా, అక్కడ చేయొచ్చు కదా జాతర అని మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు. చిలకలగుట్ట అనేది చాలా దట్టమైన అడవి అండ్ ఇక్కడికి వచ్చే కోట్ల జనాలకు అక్కడ సరిపోదు ప్లేస్ అండ్ వసతులు కల్పించలేమనే ఉద్దేశంతో అమ్మవారికి 2 సంవత్సరాలకు ఒకసారి చిలకలగుట్ట నుంచి
ఇక్కడికి గద్దెల మీద తీసుకొచ్చి జాతర అయితే ఘనంగా జరుపుతారనమాట. మేడారం జాతర టైంలోనే ఇదంతా కలకలలాడుతుందండి. తర్వాత ఎక్కువ జనసంచారం ఉండరనమాట. అందుకని ఇక్కడ కొంచెం రేట్లు ఎక్కువ షాప్స్లో, ఎస్పెషల్లీ ఫుడ్ రేట్స్ అయితే డబల్ ఉంటాయి అన్నమాట. మా లంచ్ అయితే ప్రిపేర్ చేసాము, బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ. జాతరలో ఇదేనండి స్పెషల్, ఇంకా నాన్ వెజే ఉంటుంది అన్నమాట. మేము మేడారం వచ్చినప్పుడు వీళ్ళ పక్కనే టెంట్ వేసుకుని ఉండేవాళ్ళము. కానీ ఈసారి ఏమైందంటే మేము ఎప్పుడు ఉండే ప్లేస్ని ఇంకొకళ్ళు ఎవరో ఆక్యుపై చేశారు మేము వచ్చేలోపు. అందుకని వీళ్ళు ఒక చోట మేము ఒక చోట అయిపోయాము. మీరు చూస్తున్నారుగా, వీళ్ళందరూ నాకు కొడుకు కూతుర్లు అవుతారనమాట, అక్క వాళ్ళ పిల్లలు. ఎంతైనా ఫ్యామిలీస్ అందరితోటి వస్తేనే మేడారం జాతర అనేది బాగుంటుందండి. మీరు కూడా మేడారం జాతరకి వెళ్ళారా? వెళ్తే మీకు ఎట్లా అనిపించింది అనేది నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఏ ఊరు నుంచి వెళ్ళారో కూడా మీ ఊరి పేరు మెన్షన్ చేయండి. అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. 3 days ఉంటాం కదండి. సో ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ జంపన వాక్కి వెళ్ళి స్నానం చేసి అమ్మవారిని దర్శించుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. అది బెనిఫిట్. ఈవినింగ్ అయితే ఇలా మొత్తం లైటింగ్స్ తోటి కలకల్లాడిపోతుంది జనాలతోటి. మార్నింగ్తో కంపేర్ చేసుకుంటే ఈవినింగే ఇంకెక్కువ మంది జనం వస్తారు. ఎందుకంటే చుట్టుపక్కల ఊళ్ళ వాళ్ళు కూడా ఈవినింగ్ తిరణాలకని వస్తారండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా మొక్కుతారు అమ్మవారికి. సో వీళ్ళైతే ఇలా తీసుకెళ్తున్నారు. గేమ్స్ అయితే చెప్పక్కర్లేదు, కొద్ది వందల షాపులు ఉంటాయి అన్నమాట. పర్ పర్సన్ 50 రూపీస్ తీసుకుంటారు అంతే. సరదాగా అందరూ ఆడుకోవచ్చు. కొంతమందికి అనిపించవచ్చు ఏంటంటే మీరు వెళ్ళారు, హ్యాపీగా తిరిగారు, అవన్నీ మాకు చూపించాలా, అవసరమా అని చెప్పి. అందరికీ వెళ్ళాలని ఉంటుంది మేడారం, కానీ వెళ్ళలేరు. సో ఇక్కడ ఎలా ఉంటుందని చూపించడానికే తప్ప మేమే వెళ్ళాము, మేమే హ్యాపీగా ఉన్నాము అని చెప్పుకోవడానికి ఏమాత్రం కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి తీసుకోండి, అందరం తిరుపతికి వెళ్దాము అనుకుంటాము, కానీ ఆ టైంలో మనం వెళ్ళలేము. యూట్యూబ్ పుణ్యమా అని చెప్పి ఎన్నో పుణ్యక్షేత్రాలని మనము మన చేతిలో ఉన్న మొబైల్ ఫోన్లను ఎంతో మందికి మేడారం రావాలనే ఉంటుంది. బట్ వాళ్ళ పని వల్ల పరిస్థితులు బట్టి రాలేకపోతారు. కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు షేర్. అండ్ ఇంకొక రీజన్ ఏంటి అంటే, మనం ఏజ్ పెరిగే కొద్దీ మనము వెనక్కి వెళ్ళి చూసుకుంటే మనము కాలంలోకి బ్యాక్కి వెళ్ళలేం కదండి. అయితే వీడియోలాగా మనము మెమొరీస్ని గుర్తుపెట్టుకుంటే కనుక అప్పట్లో ఇలా వెళ్ళామని చెప్పడానికి, అండ్ మన చిల్డ్రన్కి, మన గ్రాండ్ చిల్డ్రన్కి, అండ్ మనకి గుర్తులకి కొన్ని మిగులుతాయి. కాబట్టి ఈ వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాను. ఎవరు తప్పుగా ఇక్కడ కనిపించేది మా అమ్మ. అఫ్కోర్స్ ఎప్పుడు మనమే కాదు, వాళ్ళతో కూడా ఆడిపించాలని చెప్పేసి ఆడుతుందనమాట. ఈ గేమ్ అందరికీ తెలిసే ఉంటుంది, చాలామంది ఆడే ఉంటారు. మనకి ఒక 5-6 బాల్స్ ఇస్తారు, మనకు నచ్చిన నెంబర్లోకి స్లైడ్ చేయాలన్నమాట. అమ్మ పక్కన ఒక చిన్నోడు ఉన్నాడు కదా, చూడండి ఎంత ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాడు ఆడుతుంటే. మనం కూడా అంతే, చిన్నప్పుడు మనకి ఎక్కడేంటి గేమ్స్, మనతో ఎవరు ఆడిచ్చారు. ఏమన్నా అంటే ఏడిస్తే ఒక బెలూన్ కొనిచ్చి చేతిలో పెట్టేవాళ్ళు అంతే. ఇక్కడ ఫస్ట్ అయితే ఒక గిఫ్ట్ ఇచ్చాడు, కానీ మొత్తం టోటల్ చేస్తే వేరే గిఫ్ట్ వచ్చిందో, నేను ఇంకోటి తీసుకున్నాను. అదేమొచ్చిందో చూపిస్తాను చూడండి. మాకు వచ్చిన గిఫ్ట్స్ చూస్తే కనుక ఈ రెండే. అలా సరదాగా ఒక గేమ్ ఆడితే అలా వచ్చింది. పెద్ద పెద్ద గిఫ్ట్లు వస్తాయి, ఇంకా వాళ్ళు ఎందుకంటే షాప్ మూసేసుకుంటారు, అదంతా స్కామ్. బట్ మనం ఫన్ కోసం ఆడతాం అంతే. ఇక్కడ మీరు చూస్తే కనుక మ్యాజిక్ షో అయితే రన్ అవుతుంది. ఇది కూడా అంతే, పర్ పర్సన్కి 50 రూపీస్. మనమైతే ఇంకా అసలైన ఘట్టానికి వెళ్ళిపోదాం. అదే షాపింగ్ ఘట్టం. కొన్ని వేల షాపులు ఉంటాయండి, టాయ్ షాప్స్ కానీ, జ్యువెలరీ షాప్స్. చూసారా, మనము ఏదైనా మంచి డిజైన్ తీసుకుంటే గనక ఆయనే మన ఫింగర్ సైజ్ చూసి దానికి ప్రాపర్గా ఒక రింగ్ని క్రియేట్ చేసి ఇస్తారనమాట మన కళ్ళ ముందే. ఫస్ట్ టైం నేనైతే చూడడము. అండ్ ఇదంతా మెన్స్ మెటీరియల్. డిజైన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా బాగుందనమాట. చాలా కొత్తగా అనిపించింది. అలా మన రింగ్స్ ఎన్ని రోజులు నేను అలా మిషన్స్తో చేస్తారనుకున్నాను, ఇలాగా హ్యాండ్తో కూడా చేయొచ్చు అని ఇక్కడ చూసిన తర్వాతే అర్థమైంది. ఫుడ్ మాత్రమే కాస్ట్ ఎక్కువ అనిపిస్తుంది, మిగిలినవన్నీ ఈ టాయ్స్ కానీ, ఏదైతే జ్యువెలరీ కానీ, హ్యాండ్ బ్యాగ్స్ కానీ, ఇవన్నీ తక్కువ రేట్గా అనిపిస్తుంది అనమాట. ఆబ్వియస్లీ ఇక్కడ కొన్ని వేల షాపులు ఉంటాయంటే నమ్మండి. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి హ్యాండ్ బ్యాగ్స్. లాస్ట్ టైం నేను తీసుకున్నాను, అవి ఇప్పటికీ మంచిగా అనిపించినాయి. సో ఈసారి కూడా ఒక 2 బ్యాగ్స్ తీసుకున్నాను అనమాట. డే 3 లాస్ట్ డే అనమాట. ఇంకా ప్రసాదాలు తీసుకుని అయితే బయలుదేరాము. నేను ఈరోజు అంత వీడియో తీయలేకపోయాను బికాస్ ఆఫ్ ఇంకా తెలుసు కదండి, ఆ టెంట్ అవన్నీ తీసేసి సామాన్లను ప్యాక్ చేసుకొని మళ్ళీ వెళ్ళడం, బస్సు చేసేసుకోవడము
దానివల్ల నేను ఇంకా వీడియో తీయలేకపోయాను. సో ఇదండి మేడారం జాతర. మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత 2028 2028లో అమ్మవారి దయతో అంతా బాగుంటే మళ్ళీ అప్పుడు ఇంకొక వీడియో చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ ఇంకా పోస్ట్ చేస్తే మీకు రావాలనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బాయ్.